హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ ఒకే బ్యాటర్ తోటి ఇడ్లీ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇడ్లీ దోశ కాదండి, ఊతప్పం, గుంత పొంగనాలు, బోండాలు ఏవైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఒక్క బ్యాటర్ ఉంటే చాలు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. 1 కప్పు వరకు మినపప్పు తీసుకున్నాను. 6 నుంచి 7 గంటల వరకు బాగా నానపెట్టుకుందాము. ఇలా సోక్ చేసుకోవడం వల్ల తక్కువ వాటర్ తోటి మనకి పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఎక్కువసేపు నానపెట్టుకోవడం వల్ల పిండిని ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు. 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఈ పిండిని పక్కన పెట్టుకొని వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2.5 కప్పు వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకుందాము. రెగ్యులర్గా మనం పెట్టుకునే ఇడ్లీకి 1 కప్పుకి 2.5 కప్పు వరకు ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుంటాం కదా, మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునే పని అయితే సేమ్ అలాగే తీసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకుందాము. బొంబాయి రవ్వ వాటర్ని తొందరగా పీల్ చేసుకుంటుంది కాబట్టి ఎక్కువసేపు వాటర్లో ఉంచకుండా 2 నిమిషాల పాటు క్లీన్ చేసుకొని వాటర్ నుంచి డ్రైన్ చేసుకోవాలి. బొంబాయి రవ్వలో వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా చేసుకుంటేనే పిండి మనకి బాగా పులుస్తుంది. బొంబాయి రవ్వ పప్పు బాగా కలిసేంత వరకు చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాము. పెద్దగా ఉన్న వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పిండిని ఫర్మెంట్ చేసుకున్నప్పుడు పిండి సైజ్ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం పెద్దగా ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూతతో కవర్ చేసి ఓవర్ నైట్, రెగ్యులర్గా మనం ఇడ్లీ పిండిని ఎలా పెట్టుకుంటామో ఓవర్ నైట్ పక్కన పెట్టుకుందాము. నైట్ మొత్తం పక్కన పెట్టుకున్నాను. మూత తీసి చూద్దాము. మనకి పిండి బాగా ఫర్మెంట్ అయితే లోపలి భాగంలో ఇలా నురుగ్గా ఉంటుంది. ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవడానికి తగినంత బ్యాటర్ని వేరొక బౌల్లోకి సెపరేట్ చేసుకుందాము. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని చాలా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఇడ్లీ స్టాండ్ పెట్టి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇడ్లీ పిండిని ప్లేట్లో పెట్టుకుందాము. పిండి కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి, అప్పుడే మనకి ప్లఫీగా వస్తాయి. గట్టిగా అంటే మరీ జారుగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలాగా చూసుకోవాలి. ప్లేట్లోకి ఇలా ఇడ్లీ పిండిని సరిపడా పెట్టుకున్న తర్వాత ఈ స్టాండ్ని వాటర్ బాయిల్ అయి ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకొని మూతతో క్లోజ్ చేసి గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇడ్లీ ఉడికేలోపు మనం చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 1/2 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇందులో 1 కప్పు వరకు పల్లీలు యాడ్ చేసుకొని 75 to 80% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, 2 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఇవి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే మనకి పప్పులన్నీ పౌడర్ లాగా అవుతాయి. ఒకసారి మిక్స్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. దీనికి పోపు కూడా పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపుని పల్లీ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. 10 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇడ్లీలు ఉడికాయేమో ఒకసారి చెక్ చేద్దాము. మూత తీసి చేత్తో అలా టచ్ చేస్తే మనకి పిండిగా కాకుండా సాఫ్ట్గా తగిలితే ఇడ్లీలు ఉడికినట్లే. గ్యాస్ ఆఫ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేద్దాము. కొంచెం చల్లగా అయిన తర్వాత స్పూన్ని బాగా వాటర్లో క్లీన్ చేసుకొని తడితోటి మనం ఇడ్లీని ముందుగా ఎడ్జెస్లో కట్ చేసుకుంటే మనకి ఇడ్లీ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే ఇలాగే తీస్తాను, చాలా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. బాగా సాఫ్ట్గా ఉన్నాయి. ఇలా ముందు ఎడ్జెస్ కట్ చేసుకుంటే షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇడ్లీ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దోశని ప్రిపేర్ చేసుకుందాము. ఇడ్లీకేమో బ్యాటర్ కొంచెం థిక్గా కలుపుకోవాలి. దోశకు వచ్చేసరికి కొంచెం లూజ్గా, అంటే మనం రెగ్యులర్ దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. పెనం బాగా వేడిగా అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని రెగ్యులర్గా మనం దోశ పిండిని ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అలాగే స్ప్రెడ్ చేసుకోవాలి. దోశలు మాత్రం మనం బయట తీసుకునే దోశలు ఎలా ఉంటాయో కలర్ కానీ టేస్ట్ కానీ అలాగే వచ్చాయి. పిండిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒకవైపు ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మాత్రమే సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సెకండ్ సైడ్ కూడా 2 to 3 డ్రాప్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. మరొక దోశ వేసుకునే ముందు ఆనియన్తో కానీ క్యారెట్తో కానీ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల కొంచెం మాయిస్ట్గా తయారవుతుంది. మనకి పాత పెనమైనా కానీ దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి.
ఇడ్లీ రవ్వ పెట్టుకోవచ్చు కదా సూజీ బదులు అనుకుంటే మనకి ఇడ్లీ పిండితోటి ఓన్లీ ఇడ్లీలు మాత్రమే పెట్టుకోగలము. ఇలా సూజీ యాడ్ చేసుకోవడం వల్ల దోశలు కానీ ఇడ్లీలు కానీ మనకి ఏది నచ్చితే ఆ బ్రేక్ఫాస్ట్ని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. ఒకే బ్యాటర్ తోటి ఈజీగా 2 రకాల టిఫిన్స్ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. సాఫ్ట్గా స్పంజీగా ఉన్న ఇడ్లీలు మనకి క్రిస్పీగా కావాలంటే దోశల్ని క్రిస్పీగా చేసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గా కావాలన్నా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చినట్లుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిల్ని పల్లి చట్నీ కొబ్బరి కారంతో సర్వ్ చేస్తున్నాను. కొబ్బరి కారంలో కొంచెం నెయ్యి యాడ్ చేసి సర్వ్ చేయండి, ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంది. అలాగే దోశ కూడా నేను ఒక దోశని క్రిస్పీగా ఒక దోశని సాఫ్ట్గా తయారు చేశాను. 2 బాగున్నాయి. మీకు నచ్చినట్లుగా మీరు తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.